ఇప్పుడు ఆ దీవిల్లో నుంచే కదా ఐబొమ్మని రన్ చేసి మా సినిమా వాళ్ళకి ఎనలేని నష్టాలని ఎక్కడ లేని కష్టాలను తెచ్చిపెట్టాడు. ఆ దీవిల్లో నుంచే అతను రన్నింగ్ చేశాడు. ఇతనికి ఎవరు ఫ్రీగా వర్క్ చేయలేదు. ఎవరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫ్రీగా వర్క్ చేస్తాడు ఇతనికి, లేకపోతే ఇంటర్నెట్ అతను ఫ్రీగా వర్క్ చేస్తాడు ఇతనికి. ఎవ్వరు ఇతనికి ఫ్రీగా వర్క్ చేయడు. కానీ ప్రజలకు మాత్రం ఫ్రీగా సినిమా చూపిస్తున్నానని ఒకటి ఇచ్చేశాడు. అటువంటి ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యి బయటికి రాకుండా ఉంటే బాగుండని నేను కోరుకుంటున్నాను. వస్తే మళ్ళీ ఏ వుడ్ని మించుతాడు, టాలీవుడ్ బాలీవుడ్ ఎవరినైనా అరెస్ట్ చేయడానికి వెళితే పోలీసులు చిట్టా ఇప్పుతానని బెదిరించాడంట. ఒకటి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇతను ఇలా బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ వెళితే ఇతను ఎవరు పట్టుకోలేరా? ఇతను తలదంతే ఇతను తాడిందనే వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పటికైనా నువ్వు సవాల్ ఇసరొద్దు. నీ బతుకెంత? అటువంటి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి సవాల్ ఇసురుతావా? మీ చిట్టాలు ఇప్పుతాను, మీకు అవి ఇప్పుతానని మా సినిమా వాళ్ళని ఎంత బాధ పెట్టావు? మాకు నిజంగా చెబుతున్నాను బ్రో, నేను ఒక మంచి టాలెంట్ ఉన్న నటిని, నాకు అవకాశాలు లేవు ఇవాళ. లేదు, నాకు పని లేదు, నేను ఇంటద్ది కట్టుకోవడానికి ఫుడ్ తినడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నా. అంటే ఇది కేవలం ఐబొమ్మ రవి వల్లనే. ఎందుకని అంటే ఐబొమ్మ రవి ఇవాళ మార్నింగ్ సినిమా రిలీజ్ అయితే ఈవినింగ్ కల్లా ఐబొమ్మలో రిలీజ్ చేసేసాడు. అలా చేస్తే మా ప్రొడ్యూసర్లు ఊర్లో స్థలాలు అమ్ముకొని, ఇళ్ళు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, ఇవన్నీ అమ్ముకొని వాళ్ళొక ఫ్యాషన్ తోటి నలుగురికి పని ఇచ్చి అన్నం పెడుతున్నారు. అటువంటి దేవుళ్ళని ఇతను కొట్టుకెళ్ళిపోయాడు. మాకు పని ఎవరు ఇస్తారు? మాకు పని ఇచ్చేది ఎవరు? మాకు అన్నం పెట్టేది ఎవరు? మాకు జీతాలకు ఇచ్చేది ఎవరు? మాకు రెమ్యునరేషన్ ఎవరిస్తారు? ఇవన్నీ కొట్టేసాడు అనమాట. కనుక ఇతను బయటికి రాకుండా ఉంటే బాగుండని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే బయటకు వచ్చినా నేను అక్కడ ఆ బిజినెస్ పెడతా, ఈ బిజినెస్ పెడతాను అంటున్నాడు. అసలు ఇతను ఏ బిజినెస్ అయినా పెడతాడా, లేదా మళ్ళీ మా సినిమా కిందనే గోతులు తవ్వుతాడా? సినిమా అంటే అనేకమైన భాషల్లో సినిమాలు ఉన్నాయి. ఇండియన్ కంట్రీలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో సినిమాలు ఉన్నాయి. ఆ భాషలకు అన్నింటికి మళ్ళీ కలిపి గోతులు తవ్వుతాడా అని నాకు ఒక అనుమానం ఉంది. ఐబొమ్మ రవి చేసింది మా సినిమా తరపు నుంచి మా సినిమా ప్రపంచానికి చాలా తప్పు చేశాడు. ప్రేక్షకులకి అభిమానులకి ఏం చేశాడో తెలీదు. అసలు మేమంటూ నటీనటులు అంటూ ఉంటే ప్రేక్షకులు థియేటర్లోనైనా చూస్తారు, లేకపోతే హోమ్ థియేటర్లోనైనా చూస్తారు, ఎక్కడైనా చూసే అవకాశం ఉంటుంది. మాకే పని లేకుండా చేస్తే, మా 24 క్రాఫ్ట్స్కే పని లేకుండా చేస్తే వీళ్ళకి ఆహ్లాదాన్ని ఎవరిస్తారు? ఎంజాయ్మెంట్ని ఎవరిస్తారు? ఇప్పుడు బోరు కొట్టింది, ఎగ్జాంపుల్, సినిమాకి వెళ్తావు, లవర్తో గొడవ అయింది, సినిమాకి వెళ్తావు. ఇంట్లో పెళ్ళంతో గొడవ అయింది, సినిమాకి వెళ్తావు. అమ్మ కొట్టిద్ది, సినిమాకి వెళ్తావు. మొగుడు కొడతాడు, సినిమాకి వెళ్తావు. ఏదైనా కానీ సినిమా ఇచ్చే ఆనందం, సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంటు ఏది ఉండదు. అటువంటి మా సినిమాని, మా ప్రొడ్యూసర్లని కొట్టినవాడు ఎవడమ్మా అంటే ఐబొమ్మ రవి. వాడు రిలీజ్ అవ్వద్దు, ఎందుకంటే మాకు చాలా బాధలు పెట్టాడు. ఇవాళ రోజు జూనియర్ ఆర్టిస్టులు పొద్దున్నే తెల్లారగట్ట 4 గంటలకు పోయి అడ్డా మీద నుంచుంటారు. అడ్డా మీద నుంచుంటే 100 మంది నుంచుంటే 10 మందిని ఎంచుకుంటున్నారు. అంటే మిగతా 90 మందికి పని లేదు. ఎవరి వలన? ఈ ఐబొమ్మ రవి వలన. మరి వాళ్ళ బతుకులేంటి? వాళ్ళు ఇక్కడ రెంట్లేంటి? పిల్లలేంటి? తెల్లారగట్ట 4 గంటలకు లేచి ఇంట్లో పని చేసుకొని సినిమా షూటింగ్ కనిపోతే వాళ్ళకి పని లేదు, నాకు పని లేదు. నేను అడిగాను, అయ్యా బాబు ఒక అవకాశం చెప్పండి సార్, ఒక క్యారెక్టర్ చెప్పండి సార్ అంటే ఏం చెప్తున్నారు? ఏం చెప్పాలమ్మా, ఐబొమ్మ రవి వల్ల మేమే ముసుకేసుకున్నాం, నీకేం చెప్పాలి అని అడుగుతున్నాను.